సహజ వనరులు ఎక్కువగా ఉండి చిన్న దేశాలైతే వాటిని మింగేస్తుంటే పెద్ద దేశాలు. అమెరికా అట్లాగే కదా మింగేసేది. ఇరాక్‌ని మింగేసింది. పెద్ద దేశమే అది. కానీ అమెరికా అంత పెద్ద దేశం కాదు. దాన్ని మింగేసి దాని ఆయిల్‌ని తింటోంది కదా ఇప్పటికి. అట్లాగే ఇప్పుడు వెనిజులాని మింగేయాలని చూస్తుంది కదా! అట్లాగా సహజ వనరుల కోసం దోచుకునేటటువంటిది ఉంటుంది. ఇది కాకుండా మరొక సమస్య ఉంటాయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌కి. స్పాట్ వాళ్ళు ఉన్న ప్రదేశాలు. రష్యా, చైనా, ఇరాన్ ఇట్లా ఇన్ని దేశాలకి సెంట్రల్ పాయింట్ అది. ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లని ఏదో ఒక అస్థిరత సృష్టిస్తూనే ఉంటాయి. చైనా, రష్యా తమ ఆధిపత్యం ఆ ప్రాంతంలో ఉంచుకోవాలని కోరుకుంటాయి. అమెరికా, యూరప్ దేశాలు ఆ ప్రాంతంలో పాగా వేసి తమను తాము నిరూపించుకోవాలనుకుంటాయి. వాళ్ళ అవసరాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో పెద్దలు డబ్బులు సంపాదించుకుంటారు. జనాలు నిరంతర సమస్యలతోనే ఉంటారు. ఎదగరు, ఎదగనివ్వరు. ఎదగడానికి ప్రయత్నించిన ప్రతిసారి తొక్కిపడేస్తారు ఈ మత ఉన్మాద శక్తులు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు పెరిగితే వాళ్ళకి ప్రమాదం. వాళ్ళు చెప్పే మూర్ఖపు సిద్ధాంతాలు అంగీకరించరు. అందుకే అక్కడ చదువులకు కూడా ప్రజలను దూరం చేస్తారు. అదే ఈ 2 దేశాలు ప్రత్యేకించి.